పంట రుణాలు మాఫీ చేయకపోవడంతో తుఫాన్లో నష్టపోయిన పంటలకు ఇన్సూరెన్స్ కూడా దక్కని పరిస్థితి అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తుఫాన్ బాధితులు చెబుతున్నారని జగన్ చెప్పారు. విజయనగరం జిల్లా కోరుకొండలో హుదూద్ తుఫాన్ బాధితులను ఆయన పరామర్శించారు. రైతులను పలకరించి వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. మందులు, ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని బాధితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయం అందుతోందా అని ఆరా తీశారు. బాధితులు జగన్కు తమ కష్టాలు చెప్పుకున్నారు. తుఫాన్ తీరని నష్టాన్ని మిగిల్చిందని వాపోయారు. అన్ని విధాలా అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. తుఫాన్ వచ్చిన తర్వాత ఈ గ్రామానికి ఏదైనా ప్రభుత్వం చేసిందా? నీ ఇష్టం ఒకటన్నా అడగండి. ఇల్లు కూలిపోతే అధికారులు ఏదో వచ్చారంట, ఇద్దరో ముగ్గురో ఒకరో, ఎవడి మాట వినలేదంట. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒక 4-5 రాసుకొని పోయినారంట. వాళ్ళ ఇష్టం అంటది. కనీసము పంట నష్టం గురించి కనీసం చూడని కూడా చూడలేదంట. తుఫాన్ వచ్చిన తర్వాత దమ్మిడి అంటే దమ్మిడి కూడా సహాయం ఒక్కరికంటే ఒకరికి అందల. చెరుకు పంట ఇప్పుడే మన కళ్ళతో చూసాం. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు లేదనంటే పాత రుణాలు ఉన్నాయి. పాత రుణాలు చంద్రబాబు నాయుడు గారు కట్టద్దంటే కట్టలేదు. ఈయన మాఫీ చేస్తానంటే ఈయన మాఫీ చేయలే. లోన్లు రెన్యువల్ కాలేదు. వీళ్ళు రెన్యువల్ కాకపోయేసరికి వీళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. బ్యాంకుల దగ్గరికి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో బయట నుంచి వీళ్ళు అప్పు తెచ్చుకొని 2 రూపాయలకు 3 రూపాయలకు పంట అయితే వేసుకున్నారు. ఈ లోన్స్ బ్యాంకుల్లో పెట్టిన లోన్స్ రెన్యువల్ కాలేదు కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. పంట ఏమో తుఫానుకు పూర్తిగా ఒరిగింది. ఆ తుఫాన్తో పాటు నీళ్ళు, గాలి 2 వస్తాయి కాబట్టి చెరుకు మీద అంతా మట్టి పడుతుంది. మట్టి పడేసరికి చెరుకు కూడా మొలకలు వస్తాయి. వెయిట్ పూర్తిగా లాస్ అవుతుంది. దాదాపుగా 25% కూడా చెరుకు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఓ పక్క క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఓ పక్క షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది అని చెప్పి రైతులను అడిగి విచారిస్తే గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం మూసేయడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తూ ఉందన్న అని రైతులే అంటున్నారు. అంటే లాస్ట్ ఇయర్ బకాయిలు ఈ సంవత్సరానికి ఇంతవరకు ఇవ్వలేదు. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? కనీసం పబ్లిసిటీకి తప్పనిచ్చి ఒక్కటంటే ఒకటి కూడా పలాంది మేము చేసినాము అని చెప్పుకునే పరిస్థితి ఉందా? ఇన్ని ఇల్లులు కూలిపోయినాయి.